హాయ్ అండి, అస్సలం వాలేకుమ్. ఈరోజు వర్షం అయితే చాలా బాగా పడుతుందండి. చాలా పెద్ద వర్షం పడుతుంది ఇక్కడైతే. సో ఇలాంటి క్లైమేట్లో ఏదైనా హాట్గా నాన్ వెజ్ తింటే ఆ కిక్కే వేరండి. చూడండి రెయిన్ ఎంత బాగా పడుతుందో మీకు చూపిద్దామని క్లిక్ తీసానండి నేను. ఇదిగోండి, ఇది మా మేడ పైన వెజిటేబుల్స్ అవుతున్నాయండి. మా అత్తయ్య గారికి ఇష్టం ఇలాగా. సో ఇది కూడా నేను మీకు చూపిద్దామని తీసాను. ఏదైనా రెసిపీ ఉంటే కూడా ఇది అప్లోడ్ చేసి పెడతామండి, చూస్తుండండి. సో ఈరోజు పిల్లల కోసం వేడివేడిగా హాట్గా ఈ క్లైమేట్లో తినడానికైతే నేను మీ ముందు ఒక రెసిపీని అయితే తీసుకొచ్చానండి, చికెన్ లాలీపాప్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయాన్స్ హోమ్ మేడ్ కిచెన్. ముందుగా ఈ చికెన్ లాలీపాప్స్లోకి అయితే గార్లిక్ అండ్ జింజర్ని అయితే నేను చిన్న చిన్న పీసెస్గా చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. మీరు కూడా ఇలాగే చిన్న చిన్న పీసెస్ చేసి పక్కన పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ అయితే చికెన్ లాలీపాప్స్ అండి. ఇది బాగా వాష్ చేసుకోవాలి. దీని మీద కొంచెం వేస్ట్ అది ఉంటే అది పోవడానికి. కానీ నేను ఎప్పుడూ కూడా చికెన్ లాలీపాప్స్ కానీ చికెన్ పీసెస్ కానీ అలీ చికెన్ నుంచే తెప్పించుకుంటానండి. ఎందుకంటే వీళ్ళు ఏ రెసిపీకి చెప్పినా ఆ రెసిపీకి తగ్గట్టు నాకు పీసెస్ని అయితే కరెక్ట్గా కట్ చేసి ఇస్తారు. సో మీకు కూడా ఎవరికైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ అండ్ అడ్రస్ నేనైతే పెడతాను. ఇది కాకినాడలో అవైలబుల్గా ఉంటుందండి. చూడండి, నేను చికెన్ అయితే బాగా వాష్ చేసానండి. దాంట్లోకి డార్క్ సోయా సాస్ని అయితే నేను వేసుకుంటున్నాను ఫస్ట్ మ్యారినేషన్ కండి. అండ్ వెనిగర్ని అయితే 1 స్పూన్ వేసుకుంటున్నాను. మీరు చికెన్ అయితే ఎంతైతే తెప్పించుకుంటారో దానికి తగ్గట్టు మీరైతే వేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, దానికి తగ్గట్టు వేసుకున్నాను. సాల్ట్ 1 టీ స్పూన్ అండ్ చిల్లీ పౌడర్ 1 టీ స్పూన్. బాగా మిక్స్ చేసి అన్ని పీసెస్కి అన్ని లాలీపాప్స్కి పట్టేలాగా నేను మ్యారినేట్ చేస్తున్నానండి. సో ఇలా 30 మినిట్స్కి అయితే నేను పక్కన పెట్టుకున్నాను. ఇది ఆల్ పర్పస్ ఫ్లోర్ అండి, అంటే మైదా. నేను కొంచెం వేసుకున్నానండి, 1 బౌల్ వేసుకున్నాను. అండ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, సాల్ట్ 1 టీ స్పూన్. ఇది కూడా బాగా మిక్స్ చేసి పెట్టాలి, మ్యారినేషన్ చేసుకొని పెట్టుకోవాలండి. ఎందుకంటే ప్రతి పీస్కి కూడా ఇది బాగా మ్యారినేట్ అయ్యి బాగా పట్టుంటే పీస్ ఫ్రై చేసేటప్పుడు కరెక్ట్గా సరిపోతుందండి. సో చూడండి, నేను ఒక ఎగ్ కూడా వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే ఎగ్ వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. సో ఇది కూడా నేను బాగా కలిపి పెట్టుకున్నానండి మ్యారినేషన్కి. ఇది కూడా ఒక 30 మినిట్స్ నేనైతే పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను. అండ్ ఆఫ్టర్ 30 మినిట్స్ తర్వాత నేను పాన్లో ఆయిల్ తీసుకుంటున్నానండి. బాగా హీట్ అవ్వాలి ఈ ఆయిల్ కూడా, లేదంటే మీరు తీసుకున్న మ్యారినేషన్ మొత్తం కింద విడిపోతుందండి. సో చూడండి, బాగా ఫ్రై అయింది. సో నేను పీసెస్ అయితే నేను వేసుకుంటున్నాను. ఇది బాగా గోల్డెన్ రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు మీరు ఫ్రై చేసుకోండి. మీకు తెలుస్తుందండి ఆ లోపల వరకు బాగా ఫ్రై అయ్యిందో లేదో మీకు తెలుస్తుంది. సో దాన్ని బట్టి మీరు ఫ్రై అవ్వగానే పక్కన తీసేసుకోండి. ఇలా వేడివేడిగా ఇంట్లోనే చికెన్ లాలీపాప్స్ ఇంట్లోనే పిల్లలకి చేసి పెడితే చాలా టేస్ట్ అండి. అది హెల్దీ కూడాను, బయట నుండి తెప్పించుకొని తినేదానికన్నా. సో మీరు కూడా ఈ రెసిపీని బాగా చూసి ఎండింగ్ వరకు చూసి ఎలా ఉందో నాకు కామెంట్లో కూడా పెట్టండి. సో ఇది కేవలం ఈ ఫుడ్స్ అన్నీ బయట అవైలబుల్గానే ఉంటాయి, కానీ ఇంట్లో చేసి మన చేతులతో మనం పెడితే ఆ తృప్తే వేరండి. పిల్లల కోసం ఒకటి తినేవాళ్ళు 2, 3 కూడా తింటారు పిల్లలైతే. చికెన్ పీసెస్ అయితే రెడీ అయిపోయాయండి. అండ్ సెకండ్ ప్రాసెస్లోకి వచ్చేద్దాం. నెక్స్ట్ ఏంటంటే నేను కొంచెం ఆయిల్ తీసుకున్నాను, ఏదైతే చికెన్ ఫ్రై చేసుకున్నానో సమ్ ఆయిల్ తీసుకున్నానండి. దీంట్లో ఫస్ట్ మనం జింజర్ గార్లిక్ చిన్న చిన్న పీసెస్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ సిజ్వైన్ సాస్ అయితే వేసుకున్నానండి 2 టేబుల్ స్పూన్ వరకు. ఇది బాగా కలపండి. అండ్ షుగర్, పంచదార 2 టేబుల్ స్పూన్ వేసానండి, స్వీట్నెస్ రావడానికి. పిల్లలు బాగా ఇలాగే ఇష్టపడతారు కొంచెం స్వీట్గా తినడానికి చికెన్ లాలీపాప్స్ అయితే. అండ్ దీంట్లో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా మీరు వేసుకోవచ్చు. నేను మిర్చి అనుకొని పిల్లలు తీసేస్తారని నేను స్కిప్ అయితే చేశాను. అండ్ 4 టేబుల్ స్పూన్
కార్న్ ఫ్లోర్ వాటర్ అయితే నేను వేసుకుంటున్నాను. ఇది కూడా కొంచెం వేసి కొంచెం కలపాలండి ఈ సాస్ రెడీ అయ్యేంత వరకు. అండ్ సమ్ సోయా డార్క్ సాస్ వేసుకున్నానండి. ఇది కూడా బాగా కలపండి, లేదంటే స్టిక్ అయిపోతుందండి. సో దీంట్లో తీసుకొచ్చి నేను ఏదైతే చికెన్ ఫ్రై చేసుకున్నారో ఆ ఫ్రై పీసెస్ లాలీపాప్స్ అయితే దీంట్లో వేసేసేయండి. అండ్ ఈ ముక్కలకి ప్రతి ముక్కకి అది పట్టాలండి బాగా, అప్పుడే దీని టేస్ట్ వస్తుంది. నేను పైన గార్నిషింగ్కి సమ్ తిల్ అంటే సిస్మీ సీడ్స్ అయితే నేను పైన గార్నిషింగ్కి నేను వేసుకుంటున్నాను. ఇలా వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి చికెన్ లాలీపాప్స్కి. మీరు కూడా ఇలా ఈ రెసిపీని రెడీ చేసి మీ పిల్లలకి పెట్టండి. ఇంకా బయట ఫుడ్ అయితే మానేస్తారు, ఇంట్లో ఫుడ్ అయితేనే ఇష్టపడతారంటారు. సో ఇలా కూడా మీరు ట్రై చేసి నాకు కామెంట్లో డిస్క్రిప్షన్లో పెట్టండి. ఇలాంటి ఇంకా రెసిపీస్ని నేను మీకు అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. సో నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్లో ఈ రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ రెసిపీకి సంబంధించిన ఐటమ్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, మీరు కావాలంటే డిస్క్రిప్షన్లో వెళ్ళి చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేసేయండి.